కృష్ణమూర్తి సీతల బతుకుల్ని బాగు చేసి తిరిగి వస్తాను డాడీ, ఆశీర్వదించండి. మంచి మనసుతో ఏ పని మొదలుపెట్టినా మంగళంగానే ముగుస్తుంది గౌతమ్. నువ్వు ఈ పని చేస్తే ఆ లోకాన ఉన్న మీ అత్తయ్య మామయ్యల ఆత్మను శాంతిస్తుంది. వాళ్ళ ఆత్మలను శాంతింపజేయటంతో పాటు నేను చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకునే అవకాశం నాకిది. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. మన ప్లాన్ ప్రకారం అంతా రెడీగా ఉన్నారుగా? రెడీ గురు. మన మనుషులు ఈ పాటి గంగారమ్మ కోసం కాపేసి ఉంటారు. ఎవరు మీరు? పేర్లు అడ్రస్లు తర్వాత చెప్తాం, ముందు ఒంటి మీద నగలు తీసివ్వు. ఒరే రఘు, సమయానికి వచ్చావు, నన్ను కాపాడరా తండ్రి. ఈ బట్టల్లో ఫైటింగ్ చేయకూడదు అత్తయ్య, వెళ్ళి కరాటే డ్రెస్ వేసుకొస్తా. మర్యాదగా నగలన్నీ తీసివ్వు. ఇవాళ ఈయనొచ్చి కాపాడారు, రేపటి నుంచి నిన్నెవరు కాపాడుతారో చూస్తాం. నిన్ను వదలం గంగారమ్మ, నీ ఇంటి మీద పడి నిలువు దోపిడీ చేస్తాం, జాగ్రత్త. బాబు, ఆ రాక్షసుల నుంచి నన్ను కాపాడావు, నీ మేలు మర్చిపోలేను. నీ పేరేమిటి? భీముడు. ఏ ఊరు? ఒక్క ఊరని కాదు, అన్ని ఊళ్ళు నావే. అలాగా? ఆ దొంగ విధవ ఏం కూసాడో విన్నావా బాబు? ఏ క్షణాన్నైనా మా ఇంటి మీద పడతారు. 4 రోజులు నాకు సహాయంగా మా ఇంట్లో ఉంటావా? నీ తల్లి లాంటి దాన్ని కాదనకు బాబు. సరే, ఇంతగా బతిమాలుతున్నావు గనక ఒప్పుకుంటున్నాను. పద, మీ ఇంటికి వస్తా. నీ తల్లి కడుపు చల్లగా 100 ఏళ్ళు బతుకు నాయనా. రా వెళదా. రా నాయనా, రా. పెద్దిల్లేనే, నువ్వు బాగా ఉన్నదానివే, అందుకే ఎదవలు నీ మీద పడ్డారు. ఏముండడంలే నాయనా, మగదక్షత లేని సంసారం. ఏదో కష్టపడి నెట్టుకొస్తున్నాను. కూర్చో, కాస్త కాఫీ పంపిస్తాను. అత్తా, అత్తా. ఎవరిని అత్త అని పిలుస్తున్నావు? నిన్నే అత్త. నాకిట్టా సుట్టరికాయలు కలుపుకుని పిలవటం అలవాటు, నీకు అత్త అని పిలిపించుకోవటం ఇష్టం లేదు. చెప్పు, ఏరే సుట్టరికం కలుపుతా? వద్దులేనైనా, ఇంకేం దిక్కుమాల చుట్టరికం కలుపుతావో. అత్త అనే పిలువు, పర్వాలేదు. చెల్లెమ్మా, ఏదో అఘాయిత్యం జరిగిపోయిందా? అవునన్నయ్యా, నేను గుడికెళ్ళొస్తుంటే ఎవరో రౌడీ విధవలు నా మీద పడి కత్తులు చూపించి నా గాజులు గొలుసులు లాక్కోబోయారు. సమయానికి భీముడొచ్చి నన్ను వాళ్ళ బారి నుంచి కాపాడాడు. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఈ ఊరు సాధు జంతువులకు పుట్టినిల్లని మారుపేరు. టమాటోను కత్తిపేటతో కోయడానికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రజలు. అలాంటిది ఈ ఊళ్ళో నీ మీద కత్తిపుచ్చుకు వెంటపడ్డారా? కలికాలమ్మా. ఆ వెధవలు నన్ను వదలనంటూ బెదిరించిపోయారన్నయ్యా. నాకు భయమేసి ఈ భీముణ్ణి నాకు 4 రోజులు తోడుగా ఉండమని బ్రతిమాలి తెచ్చుకున్నాను. ఎందుకమ్మా ఈ రాముళ్ళు భీముళ్ళును? ఉత్త తిండి దండగా. మావాడు నీ వెనక కొండంత అండగా ఉంటాడు. మా రఘుని నీ వెంట ఉంచేస్తానుండు. మీ రఘునా? ఏడ్చినట్టుంది. వాడు తిండికి బకాసురుడు, పనికి కుంభకర్ణుడు. ఇందాక ఆ వెధవలు నన్ను అల్లరి పెడుతుంటే సమయానికి మీ వాడు కనిపించాడు.
వచ్చి నన్ను కాపాడరా నాయనా అని మొత్తుకుంటే బట్టలు మార్చుకొస్తానంటూ తుర్రుమన్నాడు. వాడు నాకు అండగా ఉంటాడా? నా బొంద. వాడికి అన్ని పనులు తెలుసమ్మా, పిచ్చివేదోకి. కాకపోతే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియ కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. పసివాడు కదా. మీ వాడి సహాయం నాకేం అక్కర్లేదు. ఈ భీముడు నా పక్కనుంటే చాలు. భీముడు కూర్చో, కాఫీ పంపిస్తాను. ఏమిటి నీ పేరు భీముడా? అవునరా. నన్ను నువ్వు రా అంటున్నావా? అవునరా, నాకు నచ్చిన వాళ్ళని ఏరానే అంటాను. నచ్చిన వాళ్ళని ఏరా అంటావా? మరి బాగా నచ్చిన వాళ్ళని బాండా బూతులు తిడతాను. ఒరే 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 ఒరే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చుతున్నావు రావు, బాగా నచ్చేట్లున్నావు. వద్దునైనా వద్దు, నేను నీకు నచ్చడానికి వీల్లేదు, ఏమాత్రం నచ్చడానికి వీల్లేదు. వస్తాను.